వినే ఓపిక లేని వాళ్ళు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతారు. అలాగే చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎప్పటికీ పిరికి వాళ్ళుగానే ఉండిపోతారు. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకండి. వారు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా మీరు గుర్తుకు వస్తున్నారని సంతోషించండి. ఎదుటివారు మంచివారు చెడ్డవారు అని వేలెత్తి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేదంటే వదిలేయి. మనం లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా మనకు విజయం దక్కుతుంది. నిరాశపడకండి. నువ్వు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను నీకు తెచ్చిపెడుతుంది. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. నువ్వు చేసే పని నీకు ఇష్టమైనదైతే సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడండి. ఎందుకంటే నేటి నీ కష్టం తప్పకుండా రేపటి నీ ఆనందానికి పునాది అవుతుంది. ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకండి. ఏది జరిగినా అది మీ మంచికే జరుగుతుంది. మీరు గతంలో ఆగిపోకండి, ఎందుకంటే కాలం సాగిపోతూనే ఉంటుంది. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, అలాగే జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. అర్థమైందనుకుంటా. ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవారు, కానీ ఇప్పుడు మాత్రం డబ్బుంటేనే దగ్గరవుతున్నారు.